నెట్ నేషనల్ ప్రోడక్ట్ రావాలంటే ఎన్ఎన్పి రావాలంటే మనకి ఇక్కడ ఎట్లా వస్తుంది? ఎన్ఎన్పి అంటే నికర జాతీయోత్పత్తి, తెలుగులో నికర జాతీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తి రావాలంటే ఇక్కడ జిఎన్పి నుండి డి తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. ఎన్ఎన్పి వస్తుంది. ఇది అంటే జిఎన్పి నుండి డి తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. జిఎన్పి అంటే స్థూల జాతీయోత్పత్తి, డి అంటే డిప్రిషియేషన్, మరి ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్. అంటే స్థూల జాతీయోత్పత్తికి నికర జాతీయోత్పత్తికి మధ్య వ్యత్యాసము తరుగుదల. డిప్రిషియేషన్, డి అంటే డిప్రిషియేషన్ అంటే ఒక వస్తువు తయారీలో యంత్రాలు, యంత్ర పరికరాలను వాడతాం. ఒక వస్తువు తయారీలో యంత్ర పరికరాలను వాడతాం. అంటే అవి యంత్ర పరికరాలను వాడినప్పుడు అవి తరుగుదలకు లోనవుతాయి. వాస్తవానికి ఇప్పుడు ఏదైనా ఒక వాచ్ కానీ, ఒక పెన్ను కానీ, ఒక కారు కానీ, ఒక బైక్ కానీ తయారీ చేసేటప్పుడు యంత్రాలు వాడతాం, అలా యంత్ర పరికరాలు వాడతాం. ఆ యంత్ర పరికరాలు అనేది వాడినప్పుడు అవి తరుగుదలకు లోనవుతాయి. కాబట్టి తరుగుదలను తీసేయాలి. అంటే గ్రాసులో తరుగుదల కలిసి ఉంటుంది, నెట్టులో తరుగుదల తీసేయబడుతుంది. అది మనం డిఫరెన్స్గా మనం నేర్చుకోవాలి.